వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యరాజ్యసమితి. వైకల్యంతో ఉన్న వారిపై చిన్న చూపు చూపకుండా వారి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్న ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రతి సంవత్సరం వారి కోసం ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకెళ్తున్నారు. వికలాంగులు వెనుకబాటుకు గురికాకుండా వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించి సమాజంలో వారికంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇక వారి పరిస్థితులపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల పరంగా అవగాహన పెంచటమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 1998 నుంచి ఏటా డిసెంబర్ 3న ఒక నిర్దిష్ట థీమ్తో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. వృద్ధాప్యంలో నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల ప్రాబల్యం కారణంగా వికలాంగుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. కరోనా వల్ల తలెత్తిన సంక్షోభం ఇప్పటికే ఉన్న అసమానతలు తీవ్రతరం చేస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో అత్యంత అసమానతలు ఎదుర్కొంటున్న సమూహాల్లో అంగవైకల్యం ఉన్నవారు ప్రధానంగా ఉన్నారు. కరోనా సంక్షోభంలో మరణాల పరంగానూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. 1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 47/3 ప్రకటించిన తర్వాత వార్షిక వేడుకలు షురూ అయ్యాయి. 2006లో వికలాంగుల హక్కులపై కన్వెన్షన్ CRPD కూడా ఆమోదం పొందింది. స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేసి వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించే దిశగా పనిచేయటం దీని లక్ష్యంగా పెట్టుకుంది. అంగవైకల్యం అనేది ఒక సమస్య కాదు, వ్యాధి కూడా కాదు, వాళ్ళు కూడా మనలాంటి వారే. ఇక వారి పట్ల మనం మంచిగా మెలగడం అనే విషయంలో సమాజాన్ని మరింతగా చైతన్యపరచాలి. వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలి. వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా సరికొత్త ఆవిష్కరణలు, రికార్డులు సృష్టించగలిగారు, ఇంకా సృష్టిస్తున్నారు. వారికి కావాల్సిందల్లా మేమున్నామనే భరోసా మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నట్లు అంచనా. వృద్ధాప్యంలో నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల ప్రాబల్యం కారణంగా వికలాంగుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. కరోనా వల్ల తలెత్తిన సంక్షోభం ఇప్పటికే ఉన్న అసమానతలు తీవ్రతరం చేస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో అత్యంత అసమానతలు ఎదుర్కొంటున్న సమూహాల్లో అంగవైకల్యం ఉన్నవారు ప్రధానంగా ఉన్నారు. కరోనా సంక్షోభంలో మరణాల పరంగానూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. 1992లో తీర్మానం 1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 47/3 ప్రకటించిన తర్వాత వార్షిక వేడుకలు మొదలయ్యాయి. 2006లో వికలాంగుల హక్కులపై కన్వెన్షన్ CRPD కూడా ఆమోదం పొందింది. స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేసి వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించే దిశగా పనిచేయటం దీని లక్ష్యం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రత్యేకతను పలువురు ప్రముఖులు పంచుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించారు. అంగవైకల్యం అనేది ఒక సమస్య కాదు, వ్యాధి కూడా కాదు, వాళ్ళు కూడా మనలాంటి వారే. వారి పట్ల మనం మంచిగా మెలగడం అనే విషయంలో సమాజాన్ని మరింతగా చైతన్యపరచాలి. వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలి. వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా సరికొత్త ఆవిష్కరణలు, రికార్డులు సృష్టించగలిగారు, ఇంకా సృష్టిస్తున్నారు. వారికి కావాల్సిందల్లా మేమున్నామనే భరోసా మాత్రమే.
ఇప్పటి వరకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా బాబు అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్లో భారత స్వాతంత్రోద్యమ కాలంలో చేరాడు. అతడు బీహార్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. మహాత్మా గాంధీ మద్దతుదారునిగా అతడు 1931లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తర్వాత అతడు ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో సివాన్ జిల్లాలోని జర్దాయ్ గ్రామంలో 1884లో డిసెంబర్ 3న జన్మించారు. కొంకనా సేన్ శర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి, దర్శకురాలు. ఆమె నటి అపర్ణ సేన్ కుమార్తె. కొంకనా సేన్ 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకుంది. కొంకనా సేన్ శర్మ 1979 డిసెంబర్ 3న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆమె 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. చిత్ర నిర్మాత, నటి అపర్ణ సేన్ కుమార్తె. ఆమె ప్రధానంగా ప్రధాన స్రవంతి చిత్రాల్లో పనిచేయడంతో పాటు స్వతంత్ర చిత్రాల్లో చేసిన పనికి ప్రసిద్ధి చెందింది. ఇందిరా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె అరంగేట్రం చేసిన సేన్ శర్మ బెంగాలీ థ్రిల్లర్ ఏక్ జే ఆచే కన్యాలో మొదటి ప్రధాన పాత్రను పోషించింది. మిథాలీ రాజ్ మాజీ భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ప్రవేశించి ఐర్లాండ్పై 114 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచింది. 2001-2లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్పై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్పై టాంటన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్లో ప్రపంచ రికార్డ్ సాధించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటర్ అయిన మిథాలీ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు లభించింది. ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలీ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తోంది. మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక తమిళ కుటుంబంలో జన్మించింది. జిమ్మీ షెర్గిల్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1996లో విడుదలైన హిందీ సినిమా మ్యాచెస్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2000లో విడుదలైన మొహబ్బతేన్ సినిమాలోని పాత్రకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షెర్గిల్ డిసెంబర్ 3, 1970న పంజాబీ సిక్కు కులీనుల జాట్ కుటుంబంలో జన్మించాడు. జిమ్మీ షెర్గిల్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్, పీటీసీ పంజాబీ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు. 1996 థ్రిల్లర్ మాచిస్తో షెర్గిల్ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. బ్లాక్ బస్టర్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మొహబ్బతేన్తో అతని పురోగతి వచ్చింది. ఇది ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. రే యార్ కి షాదీ హై, మున్నాబాయ్ ఎంబీబీఎస్, హమ్ తుమ్, బుధవార్, సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్స్టర్, తను వెడ్స్ మను, స్పెషల్ 26, బుల్లెట్ రాజా, సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్, హ్యాపీ బాగ్ జాయేగి, దే దే ప్యార్ దే మొదలైన మూవీల్లో నటించారు. సోనారికా భడోరియా ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె దేవో కా దేవ్ మహాదేవ్ అనే హిందీ ధారావాహికలో పార్వతి, ఆదిశక్తి పాత్రలు పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె ముంబైలో 1992 డిసెంబర్ 3న జన్మించింది. 2011లో లైఫ్ ఓక్లే ప్రసారమైన తుమ్ దేనా మేరా సాథ్ టెలివిజన్ షోలో సోనారికా నటించడం ప్రారంభించింది. తుమ్ దేనా మేరా సాథ్ తర్వాత ఆమె దేవో కా దేవ్ మహాదేవ్లో పార్వతిగా నటించారు. పార్వతి, ఆదిశక్తి, దుర్గా, మహాకాళి యొక్క పాత్రకు ఆమె ఎంతో కీర్తి, ప్రజాదరణ వచ్చింది.
సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో భారతీయ చారిత్రక ధారావాహిక అయిన పృథ్వీ వల్లభ్ ఇతిహాస్ బి రహస్య బిలో మృణాల్వతి పాత్రలో ఆమె నటించింది. 2015లో సోనారిక తెలుగు సినిమాలో జాదుగాడ్లో ప్రధాన పాత్ర పోషించింది.